హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే నేను హలీం చేస్తున్నాను. ఏంటంటే రంజాన్ సీజన్ కాబట్టి ఇవాళైతే హలీం అయితే మా ఇంట్లోనే చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూపిస్తాను. ముందుగా అయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం హలీం అయితే చికెన్ హలీం అయితే ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో చూద్దాము. ఓకేనా? ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇవ్వండి, నేనైతే ఇప్పుడు హలీంకి కావాల్సిన అన్ని రెడీ అయితే చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి రవ్వ, అంటే దొడ్డు రవ్వ అనమాట. ఇగో శనగపప్పు, ఎర్రపప్పు, మినపప్పు, బాదంలు, బియ్యము. ఇవన్నీ ఏంటంటే ఈ కప్పు ఉంది, ఈ కప్పు సైజ్ అయితే తీసుకున్నాను. ముందు ఏంటంటే మనము ఇవన్నీ నానబెట్టుకోవాలన్నమాట. ఇగో కప్పు బియ్యము చూడండి, అవన్నీ ఆ కప్పుతో అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే అన్నీ వేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే వాటర్ వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం మనం. ఫ్రెండ్స్ చూడండి, నేను అంటే మెత్తటి చికెన్ తీసుకున్నాను, మొత్తం బొక్కలు లేకుండా ఒక 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. చూడండి, చూస్తారు కదా. ఇప్పుడు ఏంటంటే మనము ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కుక్కర్ అయితే పెట్టుకున్నాను, పొయ్యి ఆన్ చేసుకొని. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఆయిల్ అయితే పోసుకోవాలి మనం. చూడండి, నేనైతే ఒక 2 చెంచాల ఆయిల్ అయితే తీసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ తర్వాత నెయ్యి కూడా వేస్తాను కాబట్టి అనుకో 2 చెంచాలు ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇవి అన్నీ మసాలా అన్నమాట. ఇలాచి, చెక్క, సాజీరా, ఇగో తోక మిరియాలు, ఇలాచీలు, లవంగాలు తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మనం ఇలా అయితే వేసుకోవాలి. మిరపకాయలు అనేది తర్వాత వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ వేసుకోవాలన్నమాట బాగా. చూడండి, ఇలాచీలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఉల్లిగడ్డలు, నేనైతే ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకున్నా. ఫ్రెండ్స్ ఇగో అల్లం పేస్ట్ చూసారు కదా, ఒక చెంచాడున్నర అలా వేసుకోండి. ఇగో సగం చెంచా పసుపు. ఈ విధంగా మంచిగా కలుపుకోండి. ఇంట్లోనే మంచిగా హలీం చేసుకోండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, చూద్దాం ఎలా వస్తుందో. ఫ్రెండ్స్ నేను ఒక 6 మిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం కడుపున చికెన్ ఉంది కదా, ఇప్పుడు ఇందులో వేసుకోవాలన్నమాట. చూడండి, వాటర్ లేదు. కొంచెం ఆయిల్ ఏంటంటే చికెన్ అనేది కొంచెం ఉడికించిన తర్వాత వాటర్, ఉప్పు, కారం అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే కారం కూడా కొద్దిగా వేసుకోవాలి. చూడండి, ఒక చెంచాడు వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మిరపకాయలు వేసినాము,
ఎందుకంటే మన కారం ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఏంటంటే మనము ధనియాల పొడి చూడండి, ఒక చెంచాడు వేస్తున్నాం ధనియాల పొడి. ఇప్పుడు ఏంటంటే కొన్ని వాటర్ అయితే పోయాలి. చూడండి నేను ఒక గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నా. ఇప్పుడు ఏంటంటే మనము ఈ మూత అయితే పెట్టేసేయాలి. మనకి మ్యాక్సిమం ఒక 2 విజిల్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే చికెన్ అయితే ఉడికింది. ఇప్పుడు ఏంటంటే మనము ఇవి ఉన్నాయి కదా, ఇందాక చూడండి పప్పులన్నీ కడిగి పెట్టాం కదా, ఇప్పుడు ఏంటంటే దీంట్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇగో ఒక కప్పు పెరుగు, కొత్తిమీర, పుదీనా, ఇప్పుడు ఏంటంటే ఓ చెంచాడు సాల్ట్ వేసినాక మళ్ళీ ఒకసారి మనం ఏంటంటే మూత పెట్టేసేయాలి. పెట్టి మళ్ళీ ఒక 2 విజిల్ వచ్చేదాకా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడికిందో. పుదీనా ఏంటంటే మనం ఇంత పేస్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనం పప్పు గుత్తితో మంచిగా దీన్ని పేస్ట్ మంచి ఇట్లా రుబ్బాలన్నమాట. మన బయట అయితే ఏంటంటే కట్టెలతో కొడతారు. చూడండి చికెన్ మొత్తం గుజ్జు గుజ్జు కావాలని. ఇప్పుడు ఏంటంటే దీనికి నెయ్యి అనేది యాడ్ చేయాలి. చూడండి 2 చెంచాలు నెయ్యి వేస్తూనే ఉండాలి. ఇప్పుడే చాలా రిస్క్ ఉంటుంది, ఎందుకంటే ఇది బాగా రుబ్బాలి. చికెన్ అన్నది మొత్తం మెత్తగా కావాలి, చాలా పని ఉంటుంది, చాలా టైం పడుతుంది. చేతులు నొప్పిలేసినాయి ఫ్రెండ్స్. ఏదో అనుకున్న హలీం చేయాలంటే చాలా కష్టము.
ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే హలీం అయితే రెడీ అయిపోయింది చూడండి. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే హలీం అయితే రెడీ అయిపోయింది చూడండి. మనకి హోటల్ స్టైల్ అయితే చేసినాయి ఇవాళ ఇంట్లోనే. చూస్తారు కదా, ఇప్పుడు టేస్ట్ చేస్తాం అమ్మ. ఫస్ట్ టైం ట్రై చేసిన. చాలా బాగుంది, మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లోనే. అలాగే మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. చూసారు కదా హలీం ఈ విధంగా చేసుకోండి. నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు కూడా చేసుకొని తినండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.